సరే, ఈ రౌడీ బ్యాచ్లు, గంజాయి బ్యాచ్లకి, బెట్టింగ్ బ్యాచ్లకి పరామర్శలు చేస్తూ లా అండ్ ఆర్డర్ వైలేషన్ అవుతుంది సార్. పూర్తిగా ప్రాణాలు పోతున్న పరిస్థితి ఉంది. ప్రాణాలు పోవడమే కాదు, ఇంకా భయంకరమైన పరిస్థితులు వస్తాయి. ఇలాంటి వాళ్ళు కానీ రోడ్డు మీదకి వస్తే ఇంకా భయంకరమైన పరిస్థితులు, ప్రమాదకరమైన పరిస్థితులు వస్తాయి. ప్రజలందరూ ఆలోచించుకోవాలి. నిన్న ఏంటండి, నిన్న 1 year ముందు చనిపోయాడు. 1 year ముందు చనిపోయిన వాడిని పరామర్శించాలని ఎవరి ప్రభుత్వం? నువ్వే కేటగిరీ గవర్నమెంట్. అప్పుడు రిజల్ట్స్ వచ్చాయి. నేను ప్రమాణ స్వీకారం చేసి 12వ తారీఖున, నా గవర్నమెంట్ ఫామ్ చేసి 12వ తారీఖు తర్వాత. ఎప్పుడు చనిపోయాడు? నువ్వు ఉన్నప్పుడే. అంటే కనీసం అలాంటిది 1 year తర్వాత పోయి నువ్వు దాన్ని ఒక ఇష్యూ చేయాలంటే నీ వెహికల్స్ కొట్టి ఒకడు చనిపోతే పరామర్శించరా మీరు? ఒకరు ఫస్ట్, ఇంకొకరు నెక్స్ట్. కనీసం పరామర్శించారా? చూడరా వాళ్ళని? మనిషి ప్రాణానికి విలువ లేదా? బెట్టింగ్ ప్రాణానికి ఉన్నటువంటి విలువ మీరు చంపిన వాళ్ళకి లేదా? వాళ్ళ ప్రాణం కాదా? వాళ్ళ మనుషులు కాదా? ఏ విధంగా అర్థం చేసుకోవాలి? నేను ఎప్పుడూ హుందాగా ఉంటాను. హుందాగా ఉంటామని రౌడీలు కూడా ప్రోత్సహించారనుకో, నేను అసమర్థుడు అవుతా. కాదమ్మా, ఇప్పుడు ఏమీ చేయకమునిపై ఏం చేస్తున్నారు? ఐఎమ్ ఆస్కింగ్. ఏమీ చేయకపోయినా నువ్వు దబాయిస్తున్నావు. ఒక రాజకీయ నాయకుడు నువ్వే లాగేసి నువ్వే పోతూ నీకు పర్మిషన్ లేదు, నువ్వు ఇవ్వలేదు. ఇవ్వకపోతే మార్గం ఏంటి? నీకు ఇచ్చింది 10 vehicles ఎన్నో ఇచ్చారు, 4 5 ఇచ్చారు కాన్వాయ్. 3 vehicles 100 మంది వరకు నువ్వు అడిగి పోవచ్చు అన్నారు. వెళ్ళొచ్చు కదా. అంత మునిపే కొన్ని సంఘటనలు జరిగాయి కదా. కాబట్టి ఇది నేనేమంటానంటే, ఒక పద్ధతి లేకుండా చట్టాన్ని ఉల్లంఘించే వాళ్ళని ఏమనాలి?